హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఇష్టపడుతున్న క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ నా ఛానల్ జస్ట్ వాళ్ళతో లైక్ షేర్ సబ్స్క్రైబ్. లైక్ చేయడం మర్చిపోతే లైక్ చేసి ఇంకొంతమందికి నా వీడియోస్ రీచ్ అయితే. సో ఇప్పుడు కళ్యాణ్ గురించి లేటెస్ట్ న్యూస్ అంటే చూస్తాం. కళ్యాణ్ వచ్చేసి ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడు. ఒక పాపతో తను ఫొటోస్ దిగి పాపతో క్యూట్గా ఆడుకోవడం అది వచ్చేసి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. చాలామంది కామెంట్స్ పెడుతున్నారు ఏంటంటే, కళ్యాణ్ ఆ పాప ఎవరు, పాప నువ్వు చాలా క్యూట్గా ఉన్నారని చెప్పి. యాక్చువల్గా తనే కాదు, తనుజ అట్లా పోస్ట్ చేసినా కూడా వాళ్ళని గూడా అంటుంటారు. యాక్చువల్‌గా తనూజది ఒక పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతుంది. ఏంటంటే తనూజ బైరాకి హెయిర్ కటింగ్ చేపించి, బైరా అని చెప్పి ఇప్పుడు మూవీ పోస్టర్ అట్లా రిలీజ్ చేశారు. అట్లా బైరాకి సంబంధించిన పోస్టర్ ఒకటి రిలీజ్ చేశారు. అంటే తన ఫ్యాన్స్ రిలీజ్ చేశారు. దాన్ని రీపోస్ట్ చేసింది తనూజ. సో అదైతే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బైరా, బైరా, బైరా అని చెప్పి చాలామంది అసలు బైరా చాలా క్యూట్‌గా ఉన్నావు నువ్వు. మీ మదర్‌కి కరెక్ట్‌గా దొరికావు. కరెక్ట్‌గా మీ మదర్‌ని మంచిగా చూసుకో అని చెప్పి చాలా పెడుతున్నారు. ఎందుకంటే తనుజ అంది కదా! నా సన్ అని చెప్పి. అందుకని బైరాని గూడా చాలా వైరల్ చేసేసారు. ఇప్పుడు బైరా ఎక్కడికెళ్ళినా గూడా అందరిని గుర్తుపెట్టేస్తున్నారు. అందరూ గుర్తుపెడుతున్నారు బైరాని. సో ఇదంతా పక్కన పెడితే మన కళ్యాణ్ వచ్చేసి ఇప్పుడు పెద్ద మూవీ రిలీజ్ అవుతుంది కాబట్టి ఇంకా మన ఆల్బమే రాబోతుంది. ఆల్బమ్‌లో వచ్చేసి హీరో ఎవరు? కళ్యాణ్. హీరోయిన్ వచ్చేసి మనకు తెలిసిన అమ్మాయే. సో, వాళ్ళిద్దరిది ఇప్పుడు ప్రమోషన్ ఇంకా ఎక్కువ చేస్తున్నారట. అంటే వేరు వేరు ప్లేసెస్‌కి వెళ్ళి అక్కడ ప్రమోషన్ చేస్తున్నారు. ప్లస్ ప్రమోషన్ చేయటమే కాదు, ప్రమోషన్ చేసిన దానికి సంబంధించి ఎవరు మ్యూజిక్ ఇచ్చారు, ఎవరు సాంగ్ రాసారు, ఎవరు ఎట్లా చేశారు అనేది కూడా చెప్పేస్తున్నారు. ప్లస్ ఇంతకుముందు కళ్యాణ్ మాట్లాడటానికి కొంచెం భయపడేవాడు. ఇప్పుడు మాట్లాడటానికి భయపడటం కాదు. అందరికి భయపడుతున్నాడని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఇంటర్వ్యూలో వచ్చినప్పుడు చూసాం కదా! 'కాకమ్మ కథల్లో' ఇంటర్వ్యూలో అసలు తను మాట్లాడే మాటలకి డిమాండ్ పవన్ అయితే అసలు స్టన్ అయిపోయి, "ఏంటి బాగా జోక్‌గా ఉన్నట్టుంది నేను చేసేదంతా, చెప్పేదంతా" అని చెప్పి అనటం. అంటే డిమాండ్ పవనే దడుచుకుంటున్నాడంటే ఇంకా ఆలోచించండి. ప్లస్ డిమాండ్ పవన్ మన కళ్యాణ్ వచ్చేసి రైడ్‌కెళ్లారట. డిమాండ్ పవన్ ఈ మధ్య ఒక వెహికల్ అంటే ఒక కార్ కొన్నాడు. దానికి సంబంధించి పోస్ట్ కూడా షేర్ చేశాడు ఇన్‌స్టాగ్రామ్‌లో. తన రివాన్ అకౌంట్‌లో. అంటే రివాన్ అంటే తెలుసు కదా! మన రీతు ప్లస్ పవన్. ఇద్దరి అకౌంట్‌లో షేర్ చేశాడు. షేర్ చేసి ఫస్ట్ కార్ కొన్నప్పుడు రితు వాళ్ళ హౌస్‌కెళ్ళాట. రితు హౌస్‌కెళ్ళి రితుని తీసుకొని డ్రైవ్‌కెళ్ళాడు. ఇవ లాస్ట్ ఇప్పుడు 'కాకమ్మ కథల్లో' వచ్చాడు కదా! ప్లస్ మన కళ్యాణ్ ప్లస్ డిమాండ్ పవన్. వాళ్ళిద్దరూ కలిసి అప్పుడు రైడ్‌కెళ్లారట. రైడ్‌కెళ్ళేటప్పుడు ఒక వీడియో పోస్ట్ చేశాడనమాట. ఎవరు? మన కళ్యాణ్. అదేంటంటే, నేను ప డిమాండ్ పవన్‌తో రైడ్‌కెళ్తున్నాను. నాకైతే కొంచెం టెన్షన్‌గుంది. ఎందుకంటే తన కొత్త కారులో డ్రైవింగ్ కొత్తగా మేమెళ్తున్నాము. అసలేమవుతుందేమో అన్నట్టు సాంగ్స్ పాడుకుంటూ వాళ్ళిద్దరు జాలీగా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళటం. దానికి సంబంధించి ఒక వీడియో పోస్ట్ చేశాడు. అది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఎందుకంటే డిమాండ్ ఫ్యాన్స్ చాలా మందున్నారు. కళ్యాణ్ ఫ్యాన్స్ చాలా మందున్నారు. అంటే డిమాండ్ అంటే రివాన్. రీతు, డిమాండ్ పవన్. మన కళ్యాణ్, తనుజ వాళ్ళందరూ ఫ్యాన్స్. యాక్చువల్‌గా ఈ 2 పేర్స్ వచ్చేసి ఏదన్నా ఆహ్, ప్రోగ్రామ్ వీళ్ళిద్దరు పేర్స్ మీద ప్రోగ్రామ్ పెడితే ఎట్లా ఉంటదో చూడాలి. ఎందుకంటే వీళ్ళిద్దరికి సంబంధించిన ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు బయట. సో, ఇప్పుడు టెరిటరీస్ అన్నారు. ఆ టెరిటరీస్ అనేది ఇప్పుడసలు పేరే ఇనిపించట్లేదు. అంటే 'అగ్నిపరీక్ష' ఆల్రెడీ వచ్చేస్తుంది. 'అగ్నిపరీక్ష' తర్వాత ఇంక 'బిగ్ బాస్' సీజన్ 10. సో, టెరిటరీస్ ఎప్పుడొస్తుందనేది అయితే అర్థం కావట్లేదు. చూడాలి. సో, మీకు టెరిటరీస్ గురించి ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. ప్లస్ 'అగ్నిపరీక్ష 2' ఎప్పుడు స్టార్ట్ అవుతుందో కూడా ఇప్పుడు ఆల్రెడీ ప్రోమో కూడా రిలీజ్ అవ్వబోతుంది. 'అగ్నిపరీక్ష 2' వచ్చేసి మనకి ఇది వచ్చేసి జూన్ గదా! జూన్ లాస్ట్ ఆర్ జూలై ఫస్ట్ వీక్‌లో స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే జూలై, ఆగస్ట్ ఇప్పుడు 'అగ్నిపరీక్ష 2లో' సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ వచ్చేసి ఒక 10 మెంబర్స్‌ని సెలెక్ట్ చేస్తున్నారు. ఆ 10 మెంబర్స్ వచ్చేసి మనకి మన 'బిగ్ బాస్' సీజన్ 10లో వస్తారు. సో, 'బిగ్ బాస్' సీజన్ 10లో వచ్చిన తర్వాత ఇంకా ఇంకో 10 మెంబర్స్ వచ్చేసి సెలబ్రిటీస్. ఈసారి సెలబ్రిటీస్ అయితే ఇప్పుడు కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ కాబట్టి కామనర్స్ ఎంత ఎక్కువ వాళ్ళ టాలెంట్ చూపించుకొని ట్రై చేస్తారో, అంతకంటే ఎక్కువగా సెలబ్రిటీస్ చూపించాలి కాబట్టి సెలబ్రిటీస్‌ని నిజంగా అందరికి దగ్గరైన సెలబ్రిటీస్‌ని ఇప్పుడు సెలెక్ట్ చేస్తున్నారట. అంటే కొంతమంది అన్నోన్ పర్సన్స్ ఉన్నారు కదా! లాస్ట్ టైమ్. అట్లా కాకుండా దగ్గరైనోళ్ళు. అంటే 'మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్‌లో' ఉన్నారు కదా! వాటిలో 2, 3 పేర్స్ వస్తున్నారట. ఆ పేర్స్ ఎవరో మీరు గెస్ చేసి నాకు కామెంట్ చేయండి. నాకు తెలిసినంత వరకైతే ఆహ్, 'జాను బాను' వస్తున్నారు. ప్లస్ 'అంజలి పవన్' వాళ్ళు వచ్చే ఛాన్స్ ఉంది. ప్లస్ 'శివ్' వస్తున్నాడు. ప్రియాంక రావట్లే. ప్రియాంక ఆల్రెడీ వచ్చింది కదా! సో, 'శివ్' వస్తున్నాడు. ప్లస్ ఇంకా 'నోకరాజు ఆసియా' వాళ్ళైతే కన్ఫర్మ్‌గా వస్తున్నారు. ప్లస్ సోనియా ఉన్నారు కదా! వాళ్ళు. వీళ్ళలో అయితే కన్ఫర్మ్‌గా ఒక 2 పేర్స్ అయితే కన్ఫర్మ్ వస్తారు గైస్. అంటే మీకు ఎవరెవరు వస్తారనిపిస్తుంది కామెంట్ చేయండి. సో, దిస్ ఈస్ కళ్యాణ్‌కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్. సీ యూ నెక్స్ట్ వీడియో గైస్. బై.